అనిల్ రావిపూడి ఈ డైరెక్టర్ కి టాలీవుడ్ లో స్పెషల్ ఫ్యాన్స్ ఉంటారు. ముఖ్యంగా ఆయన తీసిన మొదటి సినిమా పటాస్ నుండి నేడు విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు ప్రతి సినిమాలో కూడా తనదైన మార్క్ కంటిన్యూ చేస్తున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ నాడి పట్టుకున్న ఈయన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకుండా తన కెరియర్ ను కొనసాగిస్తున్నారు. తాజాగా వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ పర్వాలేదు అనిపించుకున్నారు అనిల్. ఈ సందర్భంగా సినిమా బడ్జెట్ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఆ డైరెక్టర్ని ఇండైరెక్ట్ గా అన్నట్టుగా అనిపిస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. మరవేంటో చూద్దాం. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు, కళ్ళు చెదిరిపోయే రెమ్యునరేషన్లు, ఫారిన్ గ్రాఫిక్స్ అంటూ వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతూ సినిమా తీస్తున్నారు. అయితే ఇందులో ఎంత శాతం సినిమాలు హిట్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకే హిట్ అనేలా బాక్సాఫీస్ వద్ద నెంబర్లైతే కనిపిస్తున్నా నిర్మాతల చేతుల్లోకి డబ్బులు రావడం లేదు. ముఖ్యంగా వందల కోట్ల బడ్జెట్ పెట్టినా బ్రేక్ ఈవెన్ కూడా అదే రేంజ్లో లేకపోవడం నిర్మాతలకు భారీ నష్టాన్ని కూడా కలిగిస్తోంది. అయితే అనిల్ రావిపూడి దీనికి పూర్తిగా విరుద్ధం. తన సినిమా ఏదైనా సరే, హీరో ఎవరైనా సరే బడ్జెట్ లెక్కలు, బౌండరీలు అన్ని పక్కా ప్లానింగ్తోనే ఆయన తన సినిమాలో ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలతో ఏ ఒక్క నిర్మాత కూడా నష్టపోలేదు. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా బడ్జెట్, నిర్మాతలకు వచ్చే లాభాలపైన తన అభిప్రాయం సూటిగా చెప్పారు. తాజాగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ముందుగా నేను సినిమాలో చేస్తే అందులో అనుకున్న హీరోకి ఇండస్ట్రీ వద్ద ఉన్న మార్కెట్ ఏంటి, ఆ హీరోతో సినిమా చేస్తే బడ్జెట్ ఎంత పెట్టాలి, రిలీజ్ చేసే సమయానికి నిర్మాత ఎంత సేఫ్లో ఉండాలి అనేది మాత్రమే చూసుకుంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇదే బిజినెస్ జరుగుతోంది. కేవలం క్రేజ్ ఉంటే సరిపోదు, డబ్బు ఎవరైనా సరే కష్టపడి సంపాదిస్తారు. కాబట్టి వాళ్ళ డబ్బుతో నువ్వు గేమ్ ఆడుకోకూడదు. నీ డబ్బుతో నువ్వు ఆడుకోవచ్చు, కానీ వేరే వాళ్ళ డబ్బుతో ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా అభిప్రాయం. అందుకే సినిమా బడ్జెట్ ఎప్పుడు కూడా నేను దాటి చేయను. నేను అద్భుతంగా ఖర్చు పెట్టి మేకింగ్ విజువల్స్ తీయొచ్చు కదా అని అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తుంది. కానీ అది ప్రాజెక్టుకు సరిపడా మాత్రమే చేస్తాను అంటూ తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గేమ్ చేంజర్ కోసం దిల్ రాజు భారీగా ఖర్చు పెట్టేలా చేసిన డైరెక్టర్ శంకర్ పై నెటిజన్స్ ఇప్పటికే ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టారట. ఓవరాల్ గా సినిమా బడ్జెట్ 500 కోట్లు. అయితే ఇప్పుడు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చూడాలి. మరోవైపు దిల్ రాజుతో సినిమా చేసిన అనిల్ రావిపూడి లిమిటెడ్ బడ్జెట్ తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి నిర్మాతను సేవ్ చేశారు. మొత్తానికైతే అనిల్ రావిపూడి శంకర్ ను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఈ సంక్రాంతి బరిలో నిలిచిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న 2 సినిమాలకి కూడా దిల్ రాజు నిర్మాతగా ఉన్నారు.